చాలా రోజులు జిమ్ గ్యాప్ వచ్చేసరికి రోజు వెళ్దాం వెళ్దాం అనుకొని అలా టైం గడిపేస్తున్నాను కానీ జిమ్కి వెళ్ళడం లేదు. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల తను పడుకునేటప్పటికి నైట్ 1 o'clock 2 o'clock అవుతుంది. సో నిద్ర లేకుండా జిమ్ చేస్తే అంత హెల్దీ కాదు. సో జిమ్ చేసామంటే ఖచ్చితంగా నిద్ర అయితే ఉండాలి, నిద్ర ఉండాలి, సరైన ఫుడ్ ఉండాలి. సో నేనైతే ఈరోజు ఎలాగైనా వెళ్దామని నైట్ ఫిక్స్ అయ్యాను. ఈసారి నేను లేచేసరికి 7:30 అయిపోయింది. 7:30 అయ్యేటప్పుడు త్వరగా రెడీ అవుతుంది. ఈలోపు అయితే నా కూతురు కూడా నాతో పాటు లేచి ఆడుకుంటుంది. సో తనతో కొద్దిసేపు ఆడుకొని జిమ్కి బయలుదేరదామని రెడీ అవుతున్నాను. అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు జిమ్కి బయలుదేరుతున్నాను. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఈ రోజు అయితే జిమ్కి ఎలాగైనా వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా బయలుదేరాను. సో వెళ్తున్నాను. మళ్ళీ ఆ గురువుగారు 8 గంటలు దాటితే ఈ టైంలో వచ్చేవేటని మళ్ళీ లోపలికి రానివ్వరు. సో ఎలాగైతే 8 o'clock లోపు దాటేలోపు వెళ్ళిపోదామని లోపల వెళ్ళిపోయాను. ఈరోజు ఫస్ట్ రోజు కదా, నేనైతే ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి చెస్ట్తో మళ్ళీ మొదలు పెట్టాను. చాలా రోజులు గ్యాప్ వస్తుంది కదా, ఈరోజు చెస్ట్ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. జిమ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఫుడ్ మొత్తం, ఇది ఎండాకాలం కదా, కూలింగ్ అయితే చాలా జాగ్రత్తగా అన్నీ తీసుకోవాలి. నేనైతే సబ్జాలు వాడతాను బాడీ కూలింగ్ చేసుకోవడానికి. ఇంకా డైట్ అయితే మాత్రం ప్రజెంట్ డైట్ అయితే ఏం ఫాలో అవ్వట్లేదు. పెళ్ళికి ముందు అయితే జిమ్ డైటు మస్కులర్ బాడీ కోసం ఏవేవో చాలా పాటించేవాళ్ళం. ప్రజెంట్ అయితే సెట్ అయితే పొట్ట పైకి రాకుండా ఉంటే చాలు. అలా అని మామూలుగా డైట్ అయితే ఏం ఫాలో అని, కానీ కూలింగ్ సబ్జాలు తీసుకొని నైట్ ఫుడ్ ఏమైనా ఉంటే అది తీసుకుంటాను మార్నింగ్. లేకపోతే అట్లయితే అవి ఏవి ఉంటే అవి. నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అయితే నైట్ అన్నంలో పెరిగేసుకొని అది అయితే ఎక్కువ బాడీకి కూడా కూల్ చేస్తుందని అవి తీసుకుంటాను. నైట్ ఏదైనా ఉంటే కర్రీ ఏమైనా ఉన్నా మార్నింగ్ ఆ రైస్తో తినేస్తాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అయిపోయి డ్యూటీకి బయలుదేరితే వెళ్ళే దారిలోనే ఫుల్గా ఎండ అయితే గట్టిగా ఉంది కదా, ఫుల్ చెమటలు ఎక్కిపోయాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం కదా, డ్యూటీ స్టార్ట్ అయిపోయింది. నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.